జూలై 16వ తారీఖు బుధవారం రోజున కుంభరాశి వారి జాతకం ఎలా ఉందో తెలుసుకుందాం. కుంభరాశి వారికి మంగళవారం రోజున ఒక వ్యక్తి కారణంగా ఒక శుభయోగం అయితే కలగబోతూ ఉంది. అయితే ఈ యొక్క కుంభరాశి వారికి ఆకస్మిక ధనలాభం కూడా ఒక వ్యక్తి వల్ల రాబోతూ ఉంది. కుంభరా శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్. భర్త పరస్త్రీ వ్యామోహం, భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం, పురుష వశీకరణ, ప్రేమ సమస్యలు, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్య భర్తల సమస్యలు, లైంగిక సమస్యలు, సంతాన సమస్యలు, ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును. 100% 2 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని నమ్మకంతో సంప్రదించండి. వారి యొక్క సెల్ నంబర్ వచ్చి 9366200440. మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. రాశి వారికి జూలై 16వ తారీఖు బుధవారం రోజున వారి జాతకం ఎలా ఉంది, ఏ వ్యక్తి వల్ల ఆకస్మిక ధనలాభం రాబోతూ ఉంది, కుంభరాశి వారికి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 2, 3, 4 పాదాలు, శతభిషం 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చి శనిదేవుడు. కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకు శనిదేవుడు అధిపతి. అలానే శనిదేవుడి యొక్క అనుగ్రహం కూడా వీరికి ఎల్లవేళలా ఉంటుంది. కొంతమంది శనిదేవుడు అధిపతి అనగానే భయపడుతూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి అన్ని కష్టాలే అనుకుంటూ ఉంటారు. కానీ శనిదేవుడు అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయాన్ని చేస్తూ ఉంటారు. అందరికీ కూడా ఒకే రకమైనటువంటి న్యాయాన్ని చేస్తూ ఉంటారు. ఒక సమాచారం అనేది ఊరటను కలిగిస్తుంది. బంధువుల ద్వారా ధన లాభం వస్తుంది. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు, వ్యవహారాలలో విజయం, వ్యాపారాలు కొంత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కీలక మార్పులు ఉంటాయి. వ్యవహారాలలో ఆటంకాలు అనుకొని ధన వ్యయం, ప్రయాణాలు కూడా వాయిదా వేస్తారు. ఆలోచన స్థిరంగా ఉండవు. కుటుంబంలో సమస్యలు, వ్యాపారాలు, ఉద్యోగులకు కొంత ఇబ్బంది కలిగిస్తుంది. అంటే కుంభరాశి వారు ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ ఉన్నట్లు అయితే కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు, అలానే చిన్న చిన్న మనస్పర్ధాల వల్ల ఆఫీస్లో మీరు ప్రశాంతంగా పని చేసుకోలేకపోవచ్చు. మీ మైండ్లో ఏదో ఒక సమస్య ఉన్నది, అంటే ఏదో ఒక సమస్య ఉండటం వల్ల చాలా ఇంకా రాబోయే ఏదైనా సమస్య రాబోతుందేమని మీ మైండ్లో చాలా ఎక్కువగా రన్ అవుతూ ఉంటుంది. దానితో పాటు ఆర్థిక లావాదేవీలు కాస్త నిరాశ కలిగిస్తాయి. బాధ్యతలు మరింత పెరుగుతాయి. దూర ప్రయాణాలు, ఆరోగ్యం భంగం కలగటం, అలానే ఇలాంటి చిన్న చిన్న సమస్యలు వస్తాయి. శ్రమ కూడా అధికమవుతుంది. వ్యాపారులకి కావచ్చు, ఉద్యోగులకి కావచ్చు, ఉన్నదానికంటే మరి కాస్త శ్రమ అనేది అధికంగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. లావాదేవీలు కాస్త నిరాశ కనిపించటం, బాధ్యతలు మరింత పెరగటం, దూర ప్రయాణాలు, ఆరోగ్య భంగం, అలానే శ్రమ అధికం, వ్యాపారంలో ఒడిదుడుకులు, ఉద్యోగంలో సమస్యలు ఇలాంటివి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలానే వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. ధన ప్రాప్తి, స్థిరాస్తి వృద్ధి, చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. కొత్త నిర్ణయాలు, వ్యాపారాలు కలిసి వస్తాయి. అంటే కొత్తగా ఆలోచించి వ్యాపారం పెట్టినటువంటి వ్యక్తులకి అందులో మంచి లాభం ఉంటుంది. ఉద్యోగంలో కూడా ప్రోత్సాహం అనేది ఎక్కువగా ఉంటుంది. మీ యొక్క పై అధికారుల నుండి ప్రోత్సాహం ఎక్కువగా లభిస్తుంది. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. శ్రమ ఫలిస్తుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. పనుల్లోని కొంత అనుకుని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ధైర్యంగా ఎదుర్కోవాల్సి రావచ్చు. దానికి మీరు సిద్ధంగా ఉండాలి.
ఆకస్మిక ప్రయాణాలు, కుటుంబంలో చికాకులు, ఆధ్యాత్మిక చింతన, నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారులు మంద మందకోడితో సాగుతారు. ఉద్యోగంలో ఒత్తిడి ఉండవచ్చు. అలానే కష్టపడ్డ ఫలితం అనేది కనిపించకపోవచ్చు కొన్నిసార్లు. ఇక ధన వ్యయం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు సంపాదించిన దానికంటే ఒక రూపాయి ఎక్కువగా ఖర్చు పెట్టడానికి చూస్తూ ఉంటారు. కుటుంబంలో విభేదాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి విద్యాపరంగా చూసుకున్నట్లయితే అంటే విద్యార్థులకి శ్రమ పడితేనే మంచి ఫలితం అనేది ఉంటుంది. శ్రమ ఈ సమయంలో ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచి ఫలితాలు అనేవి మీకు వస్తాయి అని గుర్తుపెట్టుకోండి. శ్రమకు తగినటువంటి ప్రతిఫలమే ఉంటుంది. అంటే కొంతమందికి కష్టపడకున్నా సరే ఫలితం అనేది ఉంటుంది. కానీ ఈ యొక్క కుంభరాశి వారికి మాత్రం శ్రమ పడితేనే ఫలితం ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడైనా ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత మంచి ఫలితం అనేది ఉంటుంది. హార్డ్ వర్క్ చేయకుండా వచ్చినటువంటి డబ్బులు మన చేతిల్లో కూడా నిలవవు. కనుక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా అంటే చాలా కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో గురువు అధికమైనటువంటి ధనలాభ స్థానంలో ఉన్నారు. కనుక గురువు యొక్క అనుగ్రహం వల్ల మీకు సమస్యలు తొలగిపోతాయి. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. అంతేకాకుండా మీకు ఒక నూతనమైనటువంటి వ్యక్తి పరిచయం వల్ల వారి వల్ల ధనం అనేది మీ చేతికి అందుతుంది. ధనయోగం అనేది పడుతుంది. అదృష్ట యోగం అధికంగా ఉంటుంది. ఆర్థికంగా కష్టాలు అనేవి లేకుండా ఉంటాయి. ఆర్థిక కష్టాలు, ఆర్థిక సమస్యలు అనేవి లేకుండా చాలా సంతోషంగా ఉంటారు. అంతేకాదు ఈ సమయంలో మీకు గురువు అధికమైనటువంటి గురు గ్రహం అధికమైనటువంటి లాభస్థానంలో ఉండటం వల్ల కొత్తగా వ్యాపారాలు పెట్టేవారికి బాగా కలిసి వస్తుంది. అంటే ఎప్పటి నుండో వ్యాపారం పెట్టాలి అని అనుకుంటూ ఉండేవారికి ఈ అవకాశం చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. సువర్ణ అవకాశం లాగా మీకు అంటే కలిసి వస్తుంది. కనుక ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి అధికమైనటువంటి ధనయోగం ఎక్కువగా ఉంది. మీ జీవితంలో ఇది వరకు ఎదుర్కొన్న కష్టాలు తొలగిపోతాయి. ముఖ్యంగా మీ యొక్క స్నేహితుల నుండి కావచ్చు, అలానే మీ యొక్క భాగస్వామి నుండి కావచ్చు, ఇలా మీ యొక్క సొంత వ్యక్తుల నుండి కొంచెం డబ్బు అనేది మీ చేతికి అందుతుంది. అది కూడా ఆకస్మికంగా. ఆకస్మిక ధనలాభం కుంభరాశి వారికి జూలై 16వ తారీఖు బుధవారం రోజున ఎక్కువగా ఉంది. ఆకస్మిక ధనలాభం అనేది ఉంది. తద్వారా వీరికి అవసరాలకి అంటే ధనం అందుతుంది. అవసరానికి కావచ్చు, అత్యవసరానికి కావచ్చు ధనం అందుతుంది. చేతిలో డబ్బులు కూడా నిలకడగా ఉంటాయి. కుంభరాశి వారికి అనుకూల, ప్రతికూల రెండు ఫలితాలు ఉన్నప్పుడు అనుకూల శక్తులను అంటే వారు అనుకూల శక్తులను ఎక్కువగా వశం చేసుకోవటం, ప్రతికూలతను వారికి ఉన్నటువంటి ధైర్యంతో ఎదుర్కోవటం అనేది ఇక ప్రతికూలతను తొలగించుకోవటానికి ప్రయత్నించి అందులో విజయాన్ని సాధిస్తారు. వీరు దాన ధర్మాలు ఎక్కువగా చేయటం వల్ల వీరి యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, అలానే వీరికి అన్ని విధాలుగా బాగుంటుంది. దాన ధర్మాల వల్ల మంచి ఫలితం అనేది తప్పకుండా ఉంటుంది. ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి, అలానే కుంభరాశి వారికి ఆకస్మికంగా అంటే మీరు ఊహించని విధంగా అనుకోకుండా స్నేహితుల నుండి, బంధువుల నుండి, భాగస్వామి నుండి డబ్బు మీ చేతికి అందుతుంది. ముఖ్యంగా మీకు వ్యాపార పరంగా కావచ్చు, ఆగిపోయిన మొండి బాకీలు కావచ్చు, ఈ సమయంలో వస్తుంది. వ్యాపారంలో ఏవైనా అంటే డబ్బులు ఎవరైనా ఇవ్వాల్సి ఉంది, వారు ఇంకా కూడా ఇవ్వట్లేదు అనుకున్నారు అనుకోండి, ఖచ్చితంగా కూడా మీకు డబ్బులు అనేవి ఇవ్వటం అంటే ఆ డబ్బులు తిరిగి రావటం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఈ సమయంలో ఇష్టదైవ ఆరాధన చేయటం చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలను తెచ్చిపెడుతుంది. మీకు ఇష్ట దైవం ఎవరైనా ఉంటే ఇష్టదైవ ఆరాధన చేయండి. ఖచ్చితంగా మంచి ఫలితం అనేది ఉంటుంది. ఇక కుంభరాశి వారికి జూలై 16వ తారీఖు బుధవారం రోజున ఎలా ఉంటుందో తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం
ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.